నమస్తే, నేను మీ భాస్కర్ని. మీ అందరికీ నా వినయపూర్వక విజ్ఞప్తి. ఒకే ఒక రోజు ఉంది. మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ పురోగతిని నిర్ణయించే అధికారం నువ్వు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. నిజంగా ఈరోజు రాజకీయాలు ఒక కురుక్షేత్రాన్ని తలిపిస్తున్నాయి అనటం నా దృష్టిలో సత్యమే అనిపిస్తుంది. నీతికి అవినీతికి, త్యాగానికి స్వార్థానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ ఎన్నికల సమరం. మిత్రమా, ఇన్ని రోజులు మోసపోయావు, బానిసలా బ్రతికావు, పల్లకిలి మోసం. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వేసే ఓటు నీవే నాయకుడుగా, నీవే శాసకుడుగా, నీవు కోరుకునే రాజ్య పాలన రావాలంటే ఒక నిజాయితీ పరుడికి ఓటు వేసే నిర్ణయం తీసుకో. ఈ సందర్భంలో నేను అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక సూక్తి నేను ఎప్పుడూ అది గుర్తుంచుకుంటాను. నాకెందుకో చెప్పాలనిపిస్తుంది. సమయం నీది కానప్పుడు బండరాయిగా పడి ఉండు, సమయం నీదైనప్పుడు సుత్తువై చిదగ్గొట్టు. సమయం నీకొచ్చింది, బండరాయిలా మారిపోతావో, సుత్తిలా ముక్క ముక్కలు చేసి అవినీతి అధర్మ పాలనని చితగ్గొడతావో నీ ఇష్టం. చాలామంది ప్రజాసేవకు పోరాడుతున్నారు. మన దేశం చేసుకున్న అదృష్టం ఏంటంటే చాలామంది నాయకులు తన సొమ్మును ఖర్చు పెట్టి సేవకులుగా మారాలనుకుంటున్నారు. మరి మారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ సేవ అనే గుణాన్ని మర్చిపోతున్నారంటే వాళ్ళు సంపాదించిన సంపాదనని మొత్తం ప్రజలకు ఖర్చు పెట్టారు. మరి వాళ్ళ జీవితాన్ని గడపాలిగా. వాళ్ళ సొమ్మును నువ్వు తిన్నావు, మరి నీ సొమ్ము తింటది అవినీతి ఎలా అవుతుంది? అంటే అవినీతిని ప్రోత్సహించేది మనమే, అంటే ప్రజలమే. వాడిచ్చే 2500 కోసం, ఒక క్వార్టర్ బాటిల్ కోసం నీ విలువైన ఓటు అనే వజ్రాయుధాన్ని అమ్ముకున్నావు. అమ్ముకొని ఒక అవినీతి పరుడు, నీతి అనే ముసుగులో ఉన్న ఒక అవినీతి పరుడికి నువ్వు ఓటు వేశావు. తర్వాత తను నీకు న్యాయం చేస్తాడని ఎలా కలగంటున్నావు? నిర్ణయం తీసుకో మిత్రమా. నోటు కోసమో క్వార్టర్ బాటిల్ కోసమో నువ్వు బెండ్ అయ్యావంటే నీ భవిష్యత్తు, రాబోయే తరం యొక్క భవిష్యత్తు నాశనం చేసే వ్యక్తిగా మారిపోతున్నావు. నీ యొక్క అవసరాలని, నీ యొక్క కోరికలని, నీ యొక్క ఆనందాన్ని తీర్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు బిచ్చగాడిగా ఉన్నావని అర్థం. ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కునే శక్తి నీ దగ్గర లేదంటే, ఒక బిర్యానీ ప్యాకెట్ తినే శక్తి నీది లేదంటే, అది ఎవడో ఇస్తాడని ఎదురు చూస్తున్నావంటే నీలో బానిసగిరి పెరిగిపోయిందని అర్థం. మన జీవితం మనకు నచ్చినట్టు మనం ఉండాలి. ఒక 2500 ఇచ్చిన వాడిపై జాలి చూపిస్తే తర్వాత నీ దేశ అభివృద్ధి, నీ రాష్ట్ర పురోగతికి గొడ్డల పెట్టిగా మారిపోతుంది నువ్వు వేసే ఓటు. ఒక్కసారి ఆలోచించి మిత్రం. ఓ యువత, భారత యువత, చూస్తున్నావా నీ దేశ పరిస్థితి? ఓ యువత, ఆంధ్ర యువత, చూస్తున్నావా నీ రాష్ట్ర అధోగతి? అణుబాంబులకు గురి అయిన దేశం అభివృద్ధి జపాన్, అవినీతికి గురి అయిన నీ రాష్ట్రం అధోగతి ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఈ తేడా అని నిలదీయుటికై రావా? సరైన వ్యక్తిని నువ్వు ఎంచుకోవా? కళ్ళు ఉన్న కబోదులా, చెవులు ఉన్న బధీరుడిలా బ్రతుకుతావా? ఆలోచించు ఓటు వేయండి అని నా అభ్యర్థన. థ్యాంక్ యూ.